సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. రీసెంట్గా మన సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం సెక్స్ వర్కర్స్ యొక్క రైట్స్ గురించి, డిగ్నిటీ గురించి మాట్లాడింది. దీన్ని చాలా మంది భారతదేశంలో సుప్రీంకోర్టు సెక్స్ ట్రేడ్ని లీగలైజ్ చేస్తుందని డిస్కస్ చేసుకున్నారు. దీన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సుప్రీంకోర్టు ఒక కేసులో క్లియర్ డిస్టింక్షన్ అన్నమాట. అంటే ఎవరైతే అడల్ట్స్, అంటే ఎవరైతే పెద్ద వయసు ఉన్న వాళ్ళు వాలంటరీగా సెక్స్ వర్క్లోకి వచ్చారో వాళ్ళకి, మరియు విక్టిమ్స్ ఎవరైతే సెక్స్ వర్క్లోకి లాగబడ్డారో, బలవంతంగా ఈ సెక్స్ వర్క్ అనే ఊబిలోకి కూర్చబడ్డారో వాళ్ళ గురించి సుప్రీంకోర్టు మాట్లాడుతుంది అనమాట. అంటే రెండు రకాలు ఇక్కడ, వాలంటరీగా వచ్చి చేసేవాళ్ళు మరియు ఎవరైతే దానిలోకి లాగబడ్డారో, హరాస్ చేయబడ్డారో, లేదా ఆ ఊబిలో కూరుకోబడ్డారో, లేదా అమాయకంగా వచ్చి దానికి బలయ్యారో వాళ్ళకి వీళ్ళకి మధ్య తేడా కూడా సుప్రీంకోర్టు మాట్లాడింది అనమాట. ఎవరైతే వాళ్ళ ఇష్టానుసారం వచ్చారో కన్సెంటింగ్ అడల్ట్స్ అంటాం అనమాట, వాళ్ళకి సంబంధించి వాళ్ళ డిగ్నిటీ రైట్స్ ఆర్టికల్ 21 కింద గుర్తింపు పడతాయని, వాళ్ళకు కూడా రైట్ టు లైఫ్, లిబర్టీ అనేది ఉంటుందని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. దాంతోపాటు ఎవరైతే మహిళలు సెక్స్ వర్క్లో ఉంటున్నారో వాళ్ళని, వాళ్ళ పిల్లల్ని వేరు చేయకూడదని, అది చాలా తప్పని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది అనమాట. దాంతోపాటు సెక్స్ వర్కర్స్ యొక్క ఐడెంటిటీ మీడియాలో కానీ రకరకాల ఫోటోగ్రాఫ్స్, వీడియోస్ వాళ్ళ రిలీజ్ చేయకూడదు, వాళ్ళ పేర్లు రిలీజ్ చేయకూడదు, ఎక్కడ ఏ విధంగా ఎలాంటి సందర్భంలో వాళ్ళ ఐడెంటిటీని బయట పెట్టకూడదు, వాళ్ళకి నీట్గా కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది అనమాట. సెక్స్ వర్కర్స్కి ఒక బేసిక్ ఐడెంటిటీ డాక్యుమెంట్ ఉండాలి, ఆధార్ కార్డు లాంటి డాక్యుమెంట్స్ ఉండాలి. ఏవైతే మన ప్రభుత్వం రకరకాల సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ స్కీమ్స్ అందిస్తుందో అవన్నీ కూడా సెక్స్ వర్కర్స్ కూడా వర్తిస్తాయని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. అండ్ సెక్స్ ట్రేడ్ అనేది భారతదేశంలో లీగల్ కాదని మనకి ఈ కేసులో స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో సెక్స్ ట్రేడ్ లీగల్ అని కాదు, కాకపోతే ఆర్టికల్ 21లో రైట్ టు డిగ్నిటీ, రైట్ టు లైఫ్ అనేవి సెక్స్ వర్కర్స్ కూడా అప్లై అవుతాయని చెప్పింది అనమాట. అదేవిధంగా బ్రోతల్స్ రన్ చేసిన, లేదా పబ్లిక్ ప్లేసెస్లో కస్టమర్స్ని ప్రలోభ పెట్టినా, లేదా ఇండివిజువల్స్ని ట్రాఫికింగ్ చేసి సెక్స్ వర్క్లోకి దింపినా, లేదా మైనర్స్ని సెక్స్ వర్క్లోకి దింపినా ఇవన్నీ కూడా ఘోరమైన నేరాలని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందనమాట. మనం చూస్తే భారతదేశంలో చాలా మంది అమ్మాయిలు, అమాయకమైన అమ్మాయిలు ఈ ఊబిలో కూరిపోతూ ఉంటారు. అమాయకంగా ఉద్యోగాలు ఇప్పిస్తామని, లేదా మీకు మంచి లైఫ్ చూపిస్తామని ఎవరైనా లాగినా సరే అమ్మాయిలు ఆచి తూచి అడుగు పెట్టాలన్నమాట. సో వాలంటరీ సెక్స్ వర్క్ వేరు, విక్టిమ్ అవటం వేరు అనమాట. ఆ రెండింటికి చాలా తేడా ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా భారతదేశంలో సెక్స్ ట్రేడ్ లీగల్ అని చెప్పి ఎక్కడా సుప్రీంకోర్టు చెప్పలేదు. దాంతోపాటు బ్రోతల్ హోమ్స్ రన్ చేయడం, మనుషుల్ని ప్రలోభ పెట్టి సెక్స్ వర్క్లోకి దింపడం ఇవన్నీ చాలా తప్పులని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది అనమాట. ఇక్కడ మనం గమనిస్తే భారతదేశంలో ఒక చట్టం ఉంది, ఈతా యాక్ట్ అని. ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ ప్రకారం ఈ ప్రాస్టిట్యూషన్ అనేది నేరం అనమాట. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 23 కూడా ఇమ్మోరల్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడుతుంది. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.